గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేస్తుంది. ఎక్కడి చెత్త అక్కడే. మురికి కాలువల దుస్థితి సరే. తాగునీటికి కటకటే. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. చీకటి పడితే వీధి దీపాలు వెలగవు. సర్పంచుల పదవి కాలం ముగిసినప్పటి నుంచి ఇదే దుస్థితి పరిస్థితి. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలోని తిప్పాపురం గ్రామంలో ప్రజలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వైనంపై ప్రత్యేక కథనం. తిప్పాపురం గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. 6 నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. వీధులను, మురికి కాలువను శుభ్రం చేసే నాదుడే లేకపోవడంతో చీకటి పడితే చాలు పాములు, తేళ్లు, పురుగు పుట్రల సంచారంతో జనం భయంగా జీవించాల్సిన పరిస్థితి. ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామం కావడంతో వాహనాల రాకపోకలు ఎక్కువే. అయితే రోడ్డు వెడల్పు పనులు జరిగిన సమయంలో కరెంటు స్తంభాలు పక్కకి జరపలేదు. దీంతో చీకట్లో కరెంటు స్తంభాలు తగిలి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అని భయపడుతున్నారు. పలుమార్లు ట్రాక్టర్లు కరెంటు స్తంభాలకు తగిలిన ఘటనలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. తిప్పాపురం గ్రామానికి పంచాయతీ కార్యదర్శి రావడం లేదు. దీంతో పారిశుధ్య పనులు చేసేవారే కరువయ్యారు. గ్రామంలో ఎటు చూసినా అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు తరచూ విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిప్పాపురం గ్రామానికి అతి దగ్గరగా ఉన్న గోరుగొండ గ్రామంలో వీధి దీపాలు వెలుగుతున్నాయి, కానీ తమ గ్రామంలో మాత్రం వెలగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లు రిపేరు చేయాలని చెప్తున్నారే తప్ప 6 నెలలు గడుస్తున్నా వీధి దీపాలు వెలిగించడం లేదు. తిప్పాపురం పంచాయతీ పరిధిలోని 9 గ్రామాలు ఉండగా దాదాపు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామం తిప్పాపురం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామంలో సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు వీధి లైట్లు అనేవి వెలగట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రాత్రిపూట తిరగాలన్నా, ఎటు వ్యవసాయ పనులకు వెళ్ళాలన్నా, తర్వాత చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు బయటకు ఏదన్నా కార్యక్రమం ముందు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా పాములు తిరుగుతున్నాయి. కాబట్టి వీధి లైట్లు అనేవి సంవత్సరం అయినా కానీ వెలగట్లేదు. పారిశుధ్యం సమస్యల నుంచి గట్టెక్కించాలని తిప్పాపురం గ్రామస్తులు 6 నెలలుగా మొత్తుకుంటున్నా వినిపించుకునే నాథుడే కరువయ్యాడు. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.